అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబుపై నిన్న రాత్రి టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడ్డాయి. అందుకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి దళిత సంఘం నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పట్టణ సీఏ మద్దయ్య ఆచార్యకి వినతి పత్రం సమర్పించి అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు నినాదాలు చేశారు. నిన్నటి దినము మన రాజంపేట మున్సిపాలిటీ ఆవరణలోకి వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారిని, ఒక దళిత కమిషనర్ అయిన మున్సిపల్ కమిషనర్ మీద తిరగబడము చాలా అమానుషం. ఇది పద్ధతి కాదు. మీకు ఏమనుంటే మీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉంటాడు, అక్కడ మీ కమిషనర్ పిలిపించి మాట్లాడుకోండి. మీరు ఎవరండి వచ్చి కమిషనర్ను మాట్లాడడం పద్ధతి కాదండి. ఇది మీరు ఏమైనా ఉంటే మీ అధికారులకు కానీ మీ లీడర్లకు కానీ చెప్పుకుంటే వాళ్ళు పిలిపించి వాళ్ళు అడుగుతారు. కానీ మీరు డైరెక్ట్గా పోయి ఒక దళిత కమిషన్ను దూషించడము, వాకిలేసడం పద్ధతి కాదు. అది కమిషనర్ గారు ఇచ్చిన కేసు ప్రకారం మన సీఏ గారు తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి చూపించాలని మేమంతా దళిత సోదరులతో కోరుకుంటూ ఈరోజు ఈ అంబేద్కర్ గారి నిరసన తెలియజేస్తూ ఇప్పుడు సీఏ గారు కూడా కలవాలని మేము అనుకుంటున్నాము. పోయి కలిసి పార్టీ వారు కూడా రెఫరెండరీ ఇచ్చి రావాలనుకుంటాము. దళితులు అధికారులు ఎవరైనా సరే ఇట్లా అంటే మాత్రం దళిత సోదరులు అనుకోరు. ఇది మేము పార్టీలకి అతీతంగా ఓన్లీ దళిత బిడ్డలు మాత్రమే చేస్తున్నాం. దళిత కమిషనర్కు జరిగిన అన్యాయం కోసం మేము తిరుగుబడి మాట్లాడుతున్నాం, అంతేగాని ఇది వేరే పార్టీ కాదు, వేరే అడుగుకొచ్చే పార్టీలు. దురదృష్టమైన రోజు. ఎందుకంటే ఒక దళిత అధికారైన వ్యక్తి పైన దాడులు చేయడము, అమానుషికంగా బెదిరించడము, వాళ్ళను ఇబ్బంది పెట్టడము, భయాందోళనకు గురి చేయడము అనేది సరికాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఒక రూల్స్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. మనకి ఏ అధికారం లేకుండా, మనకు ఏ పవర్ లేకుండా, మనకు ఏ ప్రోటోకాల్ లేకుండా కూడా వెళ్ళి మాట్లాడడము, దాడులు చేయడం అనేది చాలా దౌర్భాగ్యం ఇది. ఎందుకంటే ఈరోజు మా దళిత సోదరులందరూ కూడా మాల మహానాడు, ఏపీ ఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ఒక దళిత అధికారి పైన దాడి జరగడంతో అందరూ కూడా భావోద్వేగానికి గురయ్యి